ML ప్రాజెక్ట్స్ లో ఫీచర్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. వెల్కమ్ టు డే 24 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. ఫీచర్ సెలెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్? సోర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీని ట్యాకిల్ చేయొచ్చు, ఓవర్ ఫిట్టింగ్ ని రెడ్యూస్ చేయొచ్చు, ట్రైనింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, మోడల్ ఇంటర్ప్రిటబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫీచర్ సెలెక్షన్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫిల్టర్ మెథడ్, ఇంకోటి వచ్చేసి ర్యాపర్ మెథడ్. ఫిల్టర్ మెథడ్ లో మనం మెయిన్ గా స్టాటిస్టికల్ మెథడ్స్ యూస్ చేసుకొని ఫీచర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. మోడల్ ఇండిపెండెంట్ గా వర్క్ అవుతుంది. ఫిల్టర్ మెథడ్ లో మనకు పాపులర్ మెట్రిక్స్ వచ్చేసి chi-square టెస్ట్, ANOVA, F టెస్ట్, మ్యూచువల్ ఇన్ఫర్మేషన్, కోరిలేషన్ కోఎఫిషియెంట్. సో ఫిల్టర్ మెథడ్ లో మనం ఏం చేస్తామంటే ప్రతి ఫీచర్ కి స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తాం బై యూజింగ్ పాపులర్ మెట్రిక్స్ ఏదైతే ముందు చెప్పుకున్నామో. దాని తర్వాత ఒక థ్రెషోల్డ్ లో సెట్ చేసుకొని ఆ థ్రెషోల్డ్ కన్నా స్కోర్ ఎక్కువ ఉంటే ఆ ఫీచర్ ని సెలెక్ట్ చేస్తాం. దాని తర్వాత సెలెక్ట్ చేసిన ఫీచర్ ని మోడల్ కి ట్రైన్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ర్యాపర్ మెథడ్ లో ఏం చేస్తామంటే మోడల్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని ఫీచర్స్ ని అయితే ఎవాల్యుయేట్ చేస్తాం. ఇందులో మనం డిఫరెంట్ ఫీచర్ సబ్సెట్స్ తో మోడల్ ని ట్రైన్ చేసుకుంటాం. దీంట్లో మనకు చాలా అప్రోచెస్ అయితే ఉన్నాయి. సో సింప్లెస్ట్ అప్రోచ్ వచ్చేసి ఫార్వర్డ్ సెలెక్షన్. సో ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఫీచర్ తీసుకొని మోడల్ ని ట్రైన్ చేస్తాం, సమ్ యాక్యురసీ వస్తుంది. దాని తర్వాత ఇంకో ఫీచర్ ని యాడ్ చేస్తాం, మళ్ళీ యాక్యురసీ పెరిగిందా లేదా చూస్తాం. మళ్ళీ పెరిగితే ఈ ఫీచర్ వాల్యూ యాడ్ చేస్తుందని సో ఈ ఫీచర్ ని కూడా ఉంచుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ఫీచర్ యాడ్ చేస్తాం, మళ్ళీ యాక్యురసీ చూస్తాం, మోడల్ ని మళ్ళీ ట్రైన్ చేసి యాక్యురసీ పెరిగితే థర్డ్ ఫీచర్ ఉంచుకుంటాం, పెరగకపోతే థర్డ్ ఫీచర్ ని తీసేస్తాం, ఇది వాల్యూ యాడ్ చేయట్లేదు అని చెప్పేసి. సో ఇది మనకు ఫార్వర్డ్ సెలెక్షన్. అండ్ ఇంకో మెథడ్ వచ్చేసి బ్యాక్వర్డ్ ఎలిమినేషన్. సో ఫస్ట్ అన్ని ఫీచర్స్ తో మోడల్ ని ట్రైన్ చేస్తాం. సో చెక్ చేస్తాం లైక్ ఏ ఫీచర్ వాల్యూ యాడ్ చేయట్లేదు అని చెప్పేసి. సో ఆ ఫీచర్ ని మనం రిమూవ్ చేసుకుంటూ వస్తాం. అండ్ ఇంకో మెథడ్ వచ్చేసి రికర్సివ్ ఫీచర్ ఎలిమినేషన్. సో ఫస్ట్ అన్ని ఫీచర్స్ తో మోడల్ ని ట్రైన్ చేస్తాం. సో మోడల్ ట్రైన్ అయినాక ప్రతి ఫీచర్ కి ఒక వెయిట్ అయితే అసైన్ చేస్తుంది కదా, కోఎఫిషియంట్ అయితే అసైన్ చేస్తుంది కదా. సో దాన్ని బట్టి తక్కువ వెయిట్ ఉన్న వాటిని ఫీచర్స్ ని తీసి పట్టిస్తాం.